ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న ఊర్లో ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్లు. వాళ్లల్లో ఒకరు మను, మరొకరు ధను. ఇద్దరు చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు. బీచ్కి ఎదురుగా ఉండేవారు. ఆ ఇళ్లల్లో ఇద్దరు తమ భార్యలతో కలిసి ఉండేవారు. ఇద్దరు వాళ్లకి సరిపడా చిన్న గదులను కూడా కట్టుకున్నారు. మను పేదవాడు కావడంతో దిగురుగా ఉండేవాడు. తరచు వాళ్లు ఆకలితో ఉండాల్సి వచ్చేది. అందువల్లే తను నిత్యం ఏవో ఒక పూజలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక చెట్టులో ఉన్న దేవుడు తన పూజకి ప్రసన్నుడయ్యాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. చెప్పు, నీకేం కావాలి? మంచి మనిషి భగవంతుడా, నువ్వు నా మొర ఆలకించావా? నేను ధనవంతుడిగా మారిపోవాలని అనుకుంటున్నాను భగవంతుడా. తథాస్తు. ఏంటి, నిజంగానేనా? కాని గుర్తుపెట్టుకో, ధనవంతుడు కావడం అంత సులువైన పని కాదు. నేను నువ్వు ధనవంతుడివి ఎలా అవుతావో అన్న విషయం అంత వెంటనే చెప్పను. దాన్ని నువ్వే స్వయంగా తెలుసుకోవాలి. ఆ సరే భగవంతుడా, నీకు నా శతకోటి ధన్యవాదాలు. మను ఇంటి వరండాలో చాలా పెద్ద కొబ్బరి చెట్లు చక్కగా ఉండేవి. కాని తను ఆ చెట్ల గురించి ఏ రోజు ఆలోచించలేదు. తరచుగా ఈ కొబ్బరికాయలు పండిపోతాయి. ఈసారి వీటిని కోసి అమ్ముకొస్తే ఎలా ఉంటుంది? దాంతో మనకి డబ్బులు కూడా వస్తాయి. ఓసి నా భార్య, ఇక మీదట మనం కొబ్బరికాయల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. త్వరలోనే మనం ధనవంతులం కాబోతున్నాం. నువ్వు చూస్తూ ఉండు. అంతేకాని మనకి తెలియనిది ఏమిటంటే, భగవంతుడు తన కృపని ఆ కొబ్బరి బొండాల మీదే చూపించేవారు. ఆ విధంగా భగవంతుడు పరీక్ష పెడదామనుకున్నారు. ఓహో, చాలా వింతగా ఉంది. నిన్నటిదాకా ఈ కొబ్బరికాయలు చిన్నవిగా ఉండేవి. కాని ఈరోజు ఇవి పూర్తిగా పండిపోయినట్లు కనిపిస్తున్నాయే. మీకు అలాగే అనిపిస్తుందా? నిజంగానా? ఏంటి, ఇవి నిజంగానే చాలా త్వరగా పండిపోయాయా? అవును, మీరు పైకెక్కి వాటిని కోసి తీసుకొని వస్తే మంచిది. వెళ్ళండి, వీటిని బజార్లో అమ్ముకొని రండి. ఈ రోజు చేయాలంటావా? ఈ రోజు చేయాలనలేదు, కాని కాయలు పండిపోయాయి. అవి నీకోసం అలాగే ఎదురు చూడవు. అయ్యో వద్దు, ఈ రోజు నాకు అస్సలు పని చేయాలనిపించడం లేదు. అయినా కొబ్బరికాయలు ఏవైనా పారిపోతాయి. ఏంటి, ఈ పని నేను రేపు చేస్తాను. పోనీ లేండి. ఒక బద్ధకస్తుడితో ఎవరైనా ఈ రోజు దాకా పని చేయించగలిగారా? అయితే అదే రోజు రాత్రి ధాను తన వరండాలో కూర్చుని ఉన్నాడు. డంబిడా డంబిడా, ఎంత అందమైన రాత్రి కదా. ఇలాంటి రాత్రుల్లోనే చమత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ నాకు కూడా ఏదైనా మంచి చమత్కారం జరిగితే బాగుంటుంది. ఒకవేళ నాపైన కూడా ఇవాళ ఏదైనా ఆకాశం నుండి పడిపోతే బాగుంటుంది. అదేంటిది? ఏంటి, ఇది ఒక కొబ్బరి బండం ఇంతలా పండిపోయింది. ఏంటి, వీటిల్లో నీళ్లు చాలా తీయగా ఉంటాయి. అబ్బబ్బా, 2 బొండాలు నా వరండాలోనే వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ 2 నాకే సొంతం. పోనీలే, మనకి ఈ విషయం అస్సలు తెలియదు. మీరు నా కోసం ఏం తీసుకొచ్చారు? కొబ్బరి బోండాలా? అవును భార్యమణి, ఈ 2 మనువు చెట్టు నుండే పడ్డాయి. ఇవి మన వరండాలోకి వచ్చి పడ్డాయి. అయితే మనం వాళ్ళకి చెప్పడం మంచిది కదా? ఎందుకు? ఇవి మన వరండాలో పడ్డాయి కాబట్టి ఇవి మనవే. వెళ్ళి ఈ 2 బొండాలు కొట్టి తీసుకురా. నేను చల్లటి కొబ్బరి నీళ్లు తాగడానికి సతమతం. ఇదేంటిది? ఓరి భగవంతుడా, ఇది ఒక బంగారు నాణ్యం. ఈ కొబ్బరి బండల్లో బంగారు నాణ్యముంది. నాకు ముందే తెలుసు ఏదో ఒక చమత్కారం జరుగుతుందని. త్వరగా రెండోది కూడా కొట్టు. 2 బొండాల్లోనూ 2 బంగారు నాణాలు. నేను చాలా చాలా అదృష్టవంతుడిని. నాకు పూర్తి నమ్మకముంది ఆ చెట్టులో ఉన్న ప్రతి బొండల్లోనూ ఒక బంగారు నాణం ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనకి గనక అన్ని నాణాలు దొరికిపోతే అప్పుడు మనం ధనవంతులం అయిపోతాం. నువ్వు అలా చూస్తూనే ఉండు భార్యామణి. ఆ మనకి ఎప్పటికీ తెలియదు ఈ బొండాల్లో ఏమున్నాయో. నువ్వు నీ తెలివైన భర్త మీద చాలా గర్వపడతావ్. ఒరేయ్ మను, ఇవాళ ఎంత బాగుందో కదా. అవును కదా, ధను అన్నట్టు మీ కొబ్బరి బండాలు పండిపోయినట్టు ఉన్నాయి కదా. నువ్వు వీటిని దింపేద్దామని అనుకుంటున్నావా? ఏమో తెలీదు. ఇప్పుడు ఏ పని చేయాలని లేదు.
ధాను అన్నయ్య, నాకు తెలిసి ఈయన వాటిని ఎప్పటికీ దింపించరేమో. మీకు తెలుసు కదా నా భర్తకి బద్ధకం ఎంత ఎక్కువో. నువ్వు దిగులు పడకు. అయినా ఇలాంటి పొడవు వాటి కొబ్బరి చెట్టు ఎక్కడం అందరి వల్ల కాని పనిలే. బహుశా తనకి భయమేస్తుందేమో. కాని నీకు కావాలంటే నేను వాటిని కోసి తీసుకొస్తాను. అలాగే కావాలంటే వాటిని బజారుకి తీసుకెళ్లి అమ్మి పెడతాను కూడా. డబ్బులు తెచ్చి నీకు ఇచ్చేస్తానులే. ఏంటి, నువ్వు చేయగలవా? తప్పకుండా. ఇబ్బంది ఏమీ లేదులే. ఒకవేళ నీకు ఇష్టమైతే నేను ఆ చెట్టు మొత్తాన్ని కొనేసుకుంటాను. నువ్వు ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావ్ మను? నేను నీకు ఉన్న బాధలన్నీ మాయం చేసేస్తాను. ఇక నీకు నీ డబ్బులు కూడా వచ్చేస్తాయి కదా. లేదు, నేను చెట్టుని మాత్రం అమ్మను. నన్ను క్షమించు. ఆ చెట్టుని మా తాతగారు నాటారు, నీకు తెలుసు కదా. సరేలే, కాని ఆ బొండాలను మాత్రం నువ్వు ఎవరికీ ఇవ్వద్దు, సరేనా? కనీసం ఈ మాత్రం చేయగలవు కదా. సరేలే, నేను నీకు మాట ఇస్తున్నాను. పద, చేతులు కలుపుదాం. ఈ విధంగా ధాను ఇంకా తన కుటుంబం బద్ధకస్తుడైన మన్నుని దోచుకుంటూనే ఉన్నారు. ధాను చెట్టు ఎక్కి బొండాలను కోసి తీసుకొచ్చేవాడు. ఇక వాటిని బజారులో అమ్ముతున్నట్టు నటిస్తూ ఉండేవాడు. కాని నిజానికి వాటిని తను తన ఇంట్లోకి తీసుకువెళ్లేవాడు. ఇక నిజంగానే ప్రతి ఒక్క బొండ నుండి ఒక బంగారు నాణాన్ని తీసేవాడు. ఇక ఈ విధంగా మన్నుని మోసం చేస్తూ ధాను ఇంకా తన భార్య ధనవంతులు అవుతూనే ఉన్నారు. ఆ మాయ చెట్టు కొబ్బరి బొండాలు ఇస్తూనే ఉంది. ధాను వాటిని అమ్ముతూనే ఉండేవాడు. ఇప్పుడు తన ఇల్లు చాలా పెద్దదిగా మారిపోయింది. మరికొద్ది రోజుల్లోనే తను ఆ ఊర్లోనే బాగా ధనవంతుడిగా మారిపోయాడు. మరోవైపు మను అస్సలు అనుమానం రాలేదు. కాస్తంత డబ్బు సంపాదించి సంతోషంగా ఉండేవాడు. ధానుకి కొబ్బరి బొండాలు అమ్మగా వచ్చేవి. కాని మను భార్య చాలా తెలివైనది. ఒకరోజు ధాను ఇంకా తన భార్య ఎంత ధనవంతులు అయిపోయారో కదా, ఎలా అర్థం కావట్లేదు. డబ్బులు ఏమైనా ఆకాశం నుండి పడుతున్నాయా ఏంటి? వాడు బాగా కష్టపడతాడు. పోనీలే, మనం ఇంకొకరి అదృష్టాన్ని చూసి అసూయ పడకూడదు. నేనేమి వాళ్లని చూసి అసూయ పడటం లేదు. కాని ఏ పని నేను అతన్ని ఏ పని చేయడం చూడలేదే, ఒక్క మన కొబ్బరి బోండాలు అమ్మడం తప్ప. అవును, నిజమే. ఇప్పుడు అతను చాలా ధనవంతుడు అయిపోయాడు. మరి అలాంటప్పుడు అతనికి మన దగ్గర బోండాలు అమ్మాల్సిన అవసరమేముంది? కాని ఇది మంచి విషయమే కదా, కాదా? నాకు తెలిసి అక్కడ ఏదో జరుగుతోంది. తను మన కొబ్బరి బోండాలను అమ్మటం ఎప్పటినుండి అయితే మొదలు పెట్టాడో అప్పటినుండే అతను ధనవంతుడు అయిపోయాడు. ఈ బద్ధకాన్ని వదిలిపెట్టి ఒక్కసారి వెళ్ళి చూడండి మను. అబ్బా, ఒక్కసారి నీ బుర్రలో ఏదైనా విషయం వచ్చింది అంటే ఇక దేవుడు కూడా దాన్ని తీసేయలేడు. సరేలే, ఇవాళ రాత్రి వెళ్ళి చూద్దాం. వాళ్ళు ఇద్దరూ అక్కడ ఉన్నారు. పదండి, వెళ్ళి చూద్దాం వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మాట్లాడకండి, వినండి. నాకేమనిపిస్తుందంటే ఇక మనం ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటే మంచిదేమో. ఈ ఊరికి బయట, అలాగే పట్నంకి దగ్గరగా కొనుక్కుందాంలే. మరి కొన్నాళ్ళు వేచిచూడు నా మహారాణి. ముందు వెళ్ళి కొబ్బరి బండాలు తీసుకొనిరా. ఒకసారి చూద్దామంటావా? అసలు ఇవాళ మనం ఎంత సంపాదించామో ఏంటో. సరే లేండి, మీరు చూసారా దీన్ని? మన కొబ్బరి బోండాల్లో బంగారు నాణాలు ఉన్నాయి. అది కదా నేను అనుకున్నాను. వీళ్ళు ఊరికే ఇంత ధనవంతులుగా ఎలా మారిపోయారు? నిజమే అంటావా? మరి నిజానికి ఇవన్నీ మనమే కదా. నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ధాను మోసగాడా? అయితే ఈ విధంగా నువ్వు ధనవంతుడివయ్యావన్న అన్నమాట. నా బోండాల నుండి బంగారాన్ని దోచుకుని నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. మను, నేను అంతా చూశాను. అబద్ధం చెప్పొద్దు. నీ డబ్బు మొత్తం నా సొంతం. మోసగాడా, చెత్తవాగుడు ఇంకా ఆపుతావా? ఇక నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. నేను నీ బొండాలని కొనుక్కున్నాను. ఇక వాటి లోపల ఏమున్నా సరే అది నాకే సొంతం. కాదు, ఇదంతా మంచిది కాదు. ఆ బంగారు నాణలన్నీ నాకు చెందాలి. మీరు దిగులు పడకండి. మీరు మళ్ళీ భగవంతుణ్ణి వేడుకోండి. అతను మీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆ రోజు రాత్రి
తను చాలా భక్తితో పూజ చేశాడు. చాలాసేపటి తర్వాత భగవంతుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది మనో? నేను ఎల్లప్పుడూ ఇలా భూలోకానికి రాలేను. ఈ లోకంలో చాలామంది ప్రజలు ఉంటారు. వాళ్ళకి నా అవసరముంది. భగవంతుడా, మీరు నాకు సహాయం చేయండి. ధాను నా బంగారు నాణాలను దోచుకుంటూ వచ్చాడు. నాకు అది తెలుసు. నేను అంతా చూశాను. కాని ఇందులో నేనేమి చేయలేను. ఇదంతా నీకు ఉన్న బద్ధకం వల్ల జరిగింది. ఇక జరిగింది జరిగిపోయింది. కాని భగవంతుడా, సరేలే, నువ్వు ఒక మంచి వ్యక్తివి కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. కాని నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇక మీదట నువ్వు బాగా కష్టపడి పని చేయాలి. నేను మాట ఇస్తున్నాను. నువ్వు స్వయంగా నీ చెట్లను ఎక్కుతావా? అలాగే భగవంతుడా, తప్పకుండా నేను అలాగే చేస్తాను. కాని నేను ఆ దొంగధానుకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. నువ్వేమీ బాధపడకు. తను ఒక నమ్మక ద్రోహి. తను చేసిన తప్పుని తప్పకుండా అనుభవిస్తాడు. ఆ రోజు రాత్రి ఇక మను నాకు తన బొండాలనే అస్సలు అమ్మడు. ఇక మీదటి వాటిని నేను దొంగతనం చేయాల్సిందే. భార్యామణి, తొందరగా రా. నేను బొండాలను తీసుకొచ్చాను. వీటిని తొందరగా పగలగొట్టు. ఇలా తీసుకురండి. ఏమైంది? ఇక్కడ బోండంలో తేలుంది. ఓరి భగవంతుడా, పారిపో. మార్యామణి, అరే పారిపో. లేదు, అలా చేయొద్దు. మమ్మల్ని తేళ్ల నుండి కాపాడు. మను, నేను అలా ఎందుకు చేయాలి? ఇవన్నీ నీ బొండాల నుంచే వచ్చాయి. కాని నువ్వు అన్నావు కదా, ఆ బొండాల లోపల ఏమున్నా సరే అవి నీవే అని. అవును, వెళ్ళొస్తాను. ధను తేళ్లతో పాటు హాయిగా ఉండు. ధాను ఇంకా తన భార్య వాళ్లు చేసిన తప్పుని తెలుసుకున్నారు. తేళ్లు వాళ్లని బాగా బాధ పెట్టాయి. కాని అవి వెళ్ళిపోయినప్పుడు వాళ్లు మన్ను దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగారు. అలాగే వాళ్లు తన ధనాన్ని కూడా వాళ్లతో పాటు పంచుకున్నారు. మళ్లీ 2 కుటుంబాలు సంతోషంగా జీవించాయి. వాళ్ల దగ్గర తగినంత డబ్బు పోగైన తర్వాత వాళ్లు మిగతా బంగారపు నాణాలను ఊర్లో ఉన్న మిగతా వాళ్లకి కూడా పంచిపెట్టారు. ఆ కొబ్బరి చెట్టు ఉన్నంతకాలం వాటి బొండాల నుండి బంగారు నాణాలు వస్తూనే ఉన్నాయి.